ప్రజాగళం అంటూ వీర లెవెల్లో వెలివేషన్స్ ఇచ్చిన టీడీపీ జనసేన కూటమి సభ రోజు డీలా పడింది. పరువు పోగొట్టుకుంది. పొత్తుల తర్వాత తొలి సభ. ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ బెస్ట్ అంటారు. అలాంటి సభ అట్టర్ ఫ్లాప్ కావటం ఏంటి? అసలు దాన్ని సభ అంటారా? పక్కనే సిద్ధం సభ చూసిన తర్వాతైనా కొంచెంలో కొంచెమైనా నేర్చుకోవాలి కదా. అయినా లోకేష్ 10 రోజులుగా సభ ఏర్పాట్లను దగ్గరుండి చూసి చివరికి తుస్ అనిపించటం ఏంటయ్యా? ఎవరయ్యా నీకు సలహాలిస్తుంది? ఎవడయ్యా అక్కడ ఏర్పాట్లు చేసింది? ఈ విధంగా భయంకరంగా నారా లోకేష్ కు క్లాస్ స్పీకరట చంద్రబాబు, పవన్ కళ్యాణ్. ప్రధాని మోదీ వస్తున్నారు. కనీసం పుష్పగుచ్చాలు, శాలువాలు, మెమోంటోలైనా ఉండాలి కదా. అవేమీ లేవా? దేశ ప్రధాని వస్తున్నారు. కాళ్లా వేళ్లా పడి పొత్తు పెట్టుకున్నాం. ఎంత మర్యాదగా చూడాలి. అలాంటిది ఏమీ లేదా? చిన్నోడో పెద్దోడో మన అతిథికి మర్యాద చేయటం అనే కనీస జ్ఞానం లేకుండా సభ ఏర్పాట్లు చేశారు చూడండి. నా చెప్పుతో నేనే కొట్టుకోవాలి. ఈ మాటలు అన్నది చంద్రబాబైతే ఉద్దేశించి మాట్లాడింది లోకేష్ గురించి. బొప్పొడి సభలో సమన్వయ లోపం స్పష్టంగా కనిపించింది. బీజేపీ పార్టీ ప్రతినిధి హోస్ట్ పాత్ర పోషించారు. ప్రోటోకాలేంటి? మోదీ వేదికపైకి వచ్చిన తర్వాత ఏం చేయాలి, ఎలాంటి పనులు ఉంటాయి అనేది కూడా కనీసం చూసుకోలేకపోయారు. ప్రధాని మోదీ వేదికపైకి రాగానే సహజంగా పరిచయం కార్యక్రమంతో పాటు స్వాగతం ఉంటుంది. స్వాగతం అంటే పుష్పగుచ్చం ఇవ్వటం, శాలువాతో సన్మానం, మెమోంటో ఇవ్వటం వంటివి ఉంటాయి. మెమోంటో మొదట్లో ఇవ్వకపోయినా కనీసం చివర్లో అయినా ఇస్తారు. 40 ఏళ్లుగా పార్టీని నడుపుతున్న పార్టీకి 14 ఏళ్లు సీఎంగా చేసిన చంద్రబాబుకు తెలియంది కాదు. కాకపోతే కొత్తగా బాధ్యతలు స్వీకరించి పెత్తనం చేస్తున్న లోకేష్ తీరుతో ఈ సమస్యలు అనేవి బొప్పొడి సభతో క్లారిటీకి వచ్చింది. కూటమి సభకు 10 రోజులుగా లోకేష్ నిద్రాహారాలు మానేసి దగ్గరుండి పనులు చేశారట. అంత పెద్దగా దృష్టి పెడితే కనీసం మైక్ సెట్ ఎక్కడ పెట్టాలో కూడా తెలియదా? ఎలా పెట్టాలో కూడా తెలియదా? అతిథులను ఎలా ఆహ్వానించాలో కూడా తెలియదా? లోకేష్ కు తెలియకపోవచ్చు సరే, మరి చిన్నమ్మ పురంధేశ్వరైనా చెప్పలేదా? చెప్పినా వినలేదా అనేది ఇప్పుడు చర్చనీయాంశమైంది. చంద్రబాబు మర్చిపోయారు. పురంధేశ్వరి పట్టించుకోలేదు. జనసేన పవన్ కళ్యాణ్ అయినా చూసుకోవాలి కదా అనే పాయింట్ రేజ్ అవుతుంది. మొత్తానికి మొదటిసారి వేదిక పంచుకుంటున్న త్రిమూర్తుల్లోనే సమన్వయ లోపం కొట్టొచ్చినట్లు స్పష్టంగా కనిపించింది. ప్రధాని మోదీకి బొకే ఇవ్వలేని, శాలువా కప్పలేని సమన్వయ లోపం రాబోయే రోజుల్లో ఓట్లు ఎలా వేయిస్తుంది, ఎలా వేయించుకోగలుగుతుంది? ఏమైనా లోకేష్ లోకేషే.